వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నా తండ్రి, మరి యొక్క చక్కని సమయమునకు వేళ నీ మందిర ఆవరణంలోనికి మమ్మల్ని సమకూర్చినందులకై నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నైనా మరి కీర్తనల ద్వారా, మరి అనుదినము వాక్యముల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నీకు స్తోత్రాలు నైనా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము యోగ్యముగా ఉండుటకు సహాయం చేయండి నైనా. ఆదినుండి అంత్యం వరకు మీరే నడిపించండి. పాటల్లో సాక్ష్యములు, ఆ యొక్క పాటలు, కీర్తనల ద్వారా నీ నామాన్ని మహింపరచుకోవడానికి నైనా, అలాగే ఈరోజు వాక్యం ద్వారా మమ్మలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏర్పాటు బిడలందరినీ సమకూర్చండి. 4 సహవాసములలో కూడా ఆయా స్థలములలో నైనా మరి విశేషముగా సంఘములలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ముము, ఇది భువి అందుంచలేనిది. నమ్ముము, ఇది భువి అందుంచలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ముము, అది భువి అందుంచలేనిది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ముము, ఇది భువి అందుంచలేనిది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న జ్యోతి వంటిది. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును.
ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువి అందుంచలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువి అందుంచలేనిది. నిజము దీనిని నమ్ముము, ఇది భువి అందుంచలేనిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. కమలమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కొద్ది నిమిషాలు చక్కగా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ఇలా వచ్చండి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా నాయన. ఈ 40 రోజుల్లో ఇంతవరకు నా ప్రభా నాయన బుధవారం దగ్గర నుండి ఇంతవరకు నా ప్రభు మీ సజీవన రెక్కల సాటిని ప్రభు కాచి కాపాడని గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభు. ఏ యోగ్యత లేని నన్ను నా ప్రభు ఎందుకు నిలబెట్టి ఉన్నావో నాకు తెలియదు ప్రభు. నాయన మీ శక్తి లేదు ప్రభు, నేను ఎందుకు పనికిరందని ప్రభు. నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడండి ప్రభు. నాయన ముఖ్యంగా నా ప్రభు నీ దాసునితో మాట్లాడు ప్రభు. రాత్రి అనక పగలనక ఎంతో శ్రమపడి నా ప్రభు మా కొరకు తండ్రి నా ప్రభు ప్రయాసపడుతున్నారు ప్రభు. అమ్మగారిని అయ్యగారిని మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే ప్రభు నాయన తెల్లవారుజామున తిరుగుతున్నారు ప్రభు. తిరిగేటప్పుడు కూడా మీరు సహాయం చేయండి. నేనైతే ఎందుకు పనికిరాందని ప్రభు నాయన నన్ను క్షమించండి ప్రభు. నాతో మాట్లాడండి. నా బిడ్డలను కూడా నీ సన్నిధికి తీసుకురండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. మీలో నడవగలిగే జ్ఞానం ఇవ్వండి ప్రభు. నా తప్పులు పొరపాట్లు క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసినటువంటి కమలమ్మ గారి యొక్క కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ప్రార్థన జీవితం కలిగినటువంటి ఆమె కొన్ని అనివార్యమైనటువంటి అవాంతరాల వలన కొన్ని ఇరకాటాల్లో ఇబ్బందుల్లో ఆ కుటుంబం ఉంది. కొన్ని సమస్యలు మొట్టమొదటిలో 40 దినాలు ఉపవాసాలు ఉండాలన్నా ప్రార్థనలో గడపాలన్నా మా ఇంటి పక్కనే గనుక ఆమె మాకు చాలా ఇన్స్పిరేషన్. ఎప్పుడు ఆ ఇంట్లో నుంచి ప్రార్థనలు వస్తూ ఉండేవి. దేవుడు ప్రతి సమస్యను వారి కుటుంబానికి ఉన్న ప్రతి సమస్యల నుండి కూడా పరిపూర్ణమైన విడుదల ఇవ్వాలని అన్ని సంఘములలో ఉన్నవారు కూడా ఆమె కొరకు ప్రార్థన చేయవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తనకున్న 2 కుమారులు, కుమార్తె, కోడండ్రు, కుటుంబము
దేవునిలో నమ్మకంగా కొనసాగునట్లు, వారి విశ్వాసము సడలిపోకుండానట్లు, శ్రమలలో ధైర్యము తెచ్చుకొని దేవునిలో నమ్మకంగా నిలబడినట్లు వారి కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క సమయమునకు దేవుడు మనలందరినీ సమకూర్చినందుకు దేవునికి ఎంతో వందన రుణస్థులమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ చక్కగా ఆరాధన స్థలానికి సిద్ధపడండి. లైవ్లో చూస్తున్నటువంటి వారు కూడా మీకు మందిరం దగ్గరలోనే ఉంటే చక్కగా మందిరంలోనికి వచ్చేసి ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానము మత్తయి సువార్తలో 26వ అధ్యాయము నుండి వరుసగా ఒక్కొక్క సంఘటనను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా యొక్క కపటమైనటువంటి ప్రేమను గురించి, కపటమైన ముద్దును గురించి, కపటమైన బ్రతుకును గురించి మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. నిన్న ఆదివారపు ఆరాధన కూడికలో కొలస్సీలకు రాయబడినటువంటి పత్రికలో నుండి 3వ అధ్యాయము 12వ వచనము నుండి ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. మూడవది, ప్రియులైన వారికి తగినట్లుగా ఉండవలసిన వారం. తగినట్టుగా ఆ పిలుపుకు, ఉన్నతమైన పిలుపుకు తగినట్టుగా బ్రతకాలి అంటే 5 అక్షయ అలంకారములను అలంకరించుకోవాలి అని. ఆ 5 అక్షయ అలంకారాలు ఏవనగా జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అను 5 అక్షయ అలంకారములు ధరించుకోవాలని నిన్న దాదాపు ప్రతి సంఘంలో కూడా 1.5 గంటల సేపు మాట్లాడడానికి దేవుడు కృప చూపించారు. అది దైవావేశము వలన కలిగినటువంటి ప్రవచనమే కానీ వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్స్తో అందించబడిన వాక్య భాగం అయితే కాదు. చెవిగలవాడు వింటారు, మనసున్నవారు అంగీకరిస్తారు. పశ్చాత్తాప హృదయముతో దేవుని వైపు తిరిగేవారు తిరగడానికి ఆ వాక్యం ఉపయోగపడుతుంది. లేఖన భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు అందులో యేసుక్రీస్తు వారు దయ చూపించారు అనే పాయింట్ దగ్గర ఇస్కరియోతు యూదా నువ్వు చేయనదేదో చేసేయి చెలికాడా అని పిలిచినప్పుడు శత్రువుకి కూడా ఒక అవకాశాన్ని యేసు ప్రభువారు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పగించేశాను అని ఇస్కరియోతు యూదా అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారికి తెలిసింది ఏంటంటే తన్ను తాను తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, మరలా బ్రతుకుతారు ఆయనకి ఆ నిరీక్షణ ఉంది. కానీ నిరీక్షణ లేని వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఇస్కరియోతు యూదాకే నిరీక్షణ లేదు. డేంజర్ జోన్లో ఉంది యేసు ప్రభువారు కాదు. డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే ఇస్కరియోతు యూదా. తన హృదయం సరి అయినదిగా లేదు. సరే, ఇక అక్కడ వాక్యాన్ని ఆ రోజు మనం ధ్యానం చేసుకొని 51వ వచనము నుండి మనము కొంచెం చదువుకున్నాం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి
కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేర్చబడినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసుక్రీస్తు వారు శిష్యులలో ఉన్నటువంటి ఇంకా ఒక ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన బలహీనత. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా 100% చాలా నీతిమంతులుగా ఉన్నారు అని మనము 100% వాళ్ళకి కితాబు ఇవ్వలేము. వాళ్ళు అసలు ఏ లోపం లేదు, వాళ్ళంతా 100% చాలా నీతిమంతులు అని అనడానికి. మనం కూడా మన విశ్వాస జీవితాల్లో కూడా మనము దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన, మనము బైబిల్ చదివినంత మాత్రాన, బోధించినంత మాత్రాన, మనము ప్రకటించినంత మాత్రాన, పాడినంత మాత్రాన మనము తమకు తామే నీతిమంతులము అని అనుకోకూడదు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ సమాజం ఏమంటుందంటే, ఇంతవరకు పాటలు పాడింది, ఇంతవరకు ప్రార్థన చేసింది, ఇంతవరకు చర్చికి వెళ్ళింది, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో అలా అనొచ్చు. ఎందుకంటే మనము బలహీనులము అనే విషయాన్ని యేసు ప్రభు మరొకసారి మనకి బోధిస్తున్నారు. మన విశ్వాస జీవితంలో 100% నీతిమంతులం కాదు. నువ్వు నీతిమంతుడువా అని ఎవరన్నా అడిగితే నేను ఫస్ట్ చెప్తాను, అందరికంటే దుర్మార్గుణ్ణి అని చెప్తాను. ఎందుకనంటే మన నీతి ఆయన ముందు ఏ పాటిది, మన భక్తి ఆయన ముందు ఏ పాటిది, మన యథార్థత, మన ప్రార్థనా జీవితం, మన మోకాళ్ళ జీవితం ఆయన ముందు ఏ పాటిది, అసలు ఎన్నికల్లోనికి తీసుకురాబడగలిగేది కాదు. చాలా అల్పమైంది మన భక్తి, మన నీతి, మన యథార్థత. చాలాసార్లు అనుకుంటాం మనం చాలా 100%, అమ్మో చాలా నీతిమంతులం, చాలా గొప్ప భక్తి పరులు. మనల్ని మనం చూసుకొని, మన ప్రార్థన జీవితాన్ని చూసుకొని ఇతరులను ఎంచుతూ ఉంటాం. వాడు చూడు, వాడి భక్తి చూడు ఎలా ఉందో, వాడు క్యారెక్టర్ చూడు ఎలా ఉందో. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఎందుకు ఆ శిష్యులలో ఉన్నటువంటి బలహీనతల గురించి, అక్కడ ఆ సందర్భంలో వాళ్ళ బలహీనతలు ఎందుకు బయటపడ్డాయి, ఒక బలహీనత ఏంటంటే ఇస్కరియోతు యూదాలో ఉన్నది ధనాశ. అదే గెత్సెమనే తోటలో ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థనలో లేకుండా శత్రువులతో కలిసిపోయాడు. గెత్సెమనే వనములో ప్రార్థన చేయకుండా ఆ శత్రువులతో జత అయిపోయాడు కాబట్టి, వాళ్ళతో చేతులు కలిపేశాడు కాబట్టి అతడంత కఠినంగా తయారయ్యాడు అంటే ఓకే అనుకోవచ్చు. పోన్లే, వాడు అలాగ వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యూదా అనుకోవచ్చు. మరి మిగిలిన 11 మంది కూడా గెత్సెమనే అనే వనంలో ప్రార్థన చేస్తున్నారు కదా. మరి ఈ ప్రార్థన చేస్తున్నటువంటి వీరిలో
యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒక ఆయన ఏం చేశాడు అని అంటే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగ నరికెను. షార్ట్ టెంపర్ అంటే క్షణికమైనటువంటి ఆవేశం, ఓ క్షణికమైనటువంటి ఆవేశాలు. మరణాలు, ఆత్మహత్య పరిస్థితులు ఎందుకు వస్తాయి? నేను బ్రతకూడదు, నా అవసరం ఎవరికీ లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఇలాంటి కఠినమైన క్రూరమైనటువంటి నిర్ణయాలు ఎవరికి వస్తాయి? క్షణికమైన ఆవేశం కలిగిన వారికి. ఆ క్షణంలో ఆ విపరీతమైనటువంటి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తే బ్రతకడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. బ్రతకడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఎంత కఠినమైనటువంటి పరిస్థితులైనా సరే, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, సామాజికమైన ఇబ్బందులు కానీ, ఎంతోమందిని చంపేసినటువంటి వారు, ఎన్నో కోట్ల రూపాయల ధనం స్కామ్స్లో ఉన్నటువంటి వారే దర్జాగా బ్రతుకుతున్నారు. ఎంతోమందిని పాడు చేసిన వారు, ఎన్నో రోజులు జైల్లో ఉన్న వాళ్ళు సైతం హ్యాపీగా బ్రతుకుతున్నారు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఆత్మహత్య ఒకటే దారి కాదు. ఈ లోకాన్ని నేను ముగించేసుకుంటాను, నేను బ్రతకాల్సిన అవసరం లేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నది జరగలేదని పిచ్చి చాలామంది జీవితాల్లో ఒక బలహీనతగా మారిపోయింది. ఎస్పెషల్లీ యవనస్తులు, చాలామంది యవనస్తులు వాళ్ళు ఏదన్నా కోరుకుంటే అది జరిగిపోవాలి వెంటనే. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న అడిగితే, అమ్మ నాకు అది కావాలంటే వెంటనే కొనిచ్చేస్తారు, అమ్మ నాకు అది కావాలి కొనిచ్చేస్తారు, అమ్మ నాకు ఆ యొక్క వస్తువు కావాలి, లేకపోతే ఆ బంగారు వస్తువు కావాలి, నాకు ఆ డ్రెస్ కావాలి, కొనిచ్చేస్తారు. జీవితంలో అన్నీ కొనిచ్చేస్తారు కదా అని యవన ప్రాయం వచ్చేసరికి ఈ పిల్లలు ఏమంటారంటే, అమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చేసుకుంటే అన్నీ చేసుకుంటాను. గుండెల్లో రాయిలు పడిపోతాయి తల్లిదండ్రులకి. అయ్యో ఇదేంటే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు అన్నీ ఇచ్చాను కదా అని చెప్పేసి పలానాది అడుగుతున్నావు, అది కుదరదు అంటే నాకు అది కుదరాలి, నేను మాట ఇచ్చేశాను. అక్కడ ఆ అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు అంటారు, వాళ్ళు కూడా అభిప్రాయ కుదరదురా, ఆ జాతిలో వాళ్ళు పిల్ల మాకొద్దు, అలాంటి పద్ధతులు మాకొద్దు అని అక్కడ వాళ్ళు వద్దు అంటారు. అప్పుడు చూడండి వాళ్ళు చేసే పని రోజు వార్తల్లో కనపడుతూ ఉంటాయి మనకి. వారంలో ఎలా లేదన్నా ఒక 5-6 వార్తలు ఇవే కనపడతాయి. పెద్దలు వద్దన్నారని, పెద్దలు తిట్టారని, ఇంట్లో వాళ్ళు కోపడ్డారని ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రేమికుల జంట. మన పిల్లలకి కొన్నిసార్లు నో అనడం కూడా నేర్పించాలి. అది వద్దు, వాళ్ళు ఏదైనా అడిగింది వాళ్ళు వద్దు. పిల్లలకి కూడా ఒక మైండ్ అలవాటు అవ్వాలి. మా నాన్న వద్దన్నాడు అంటే ఓకే వద్దు. అది రాలేదని, అది దొరకలేదని, అది జరగలేదని ముఖం మార్చేసుకుని, మూతి ముడుచుకొని, ముఖం మార్చుకుని, మంచం ఎక్కేసి, తినడం మానేసి, సంతోషంగా ఉండడం మానేసి, కడుపులో కోపం పెంచేసుకుని, ముఖం కవలికలన్నీ మార్చేసుకుంటే ఎవరి ఆత్మ ఉంటుందో తెలుసా? అలాంటి వారి మీదకే ఆహాబు ఆత్మ వచ్చేస్తుంది. ఏం చేశాడు ఆ రాజు?
ఆ రాజు ఏం చేశాడు? తను కోరుకున్నది జరగలేదు. నువ్వు కోరుకున్నది జరగకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే, నువ్వు మూతు ముడుచుకొని మూల పడుకుంటే, నీ కోరిక తీర్చడం కొరకు తన భార్య ఏం చేసిందంటే తప్పు చేసింది. తన భార్య ఏం తప్పు చేసిందంటే ఒకని చంపేసింది. ఆ ఒకని చంపేసినందుకు ఆ రక్తాపరాధము ఆ రాజుకి ఎలాగొచ్చిందంటే, ఎక్కడైతే కుక్కలు అహాబు రాజు యొక్క నాబోతు యొక్క రక్తము నాకాయో, అదే ప్లేస్లో మొగుడు పిల్లల్ని చంపేస్తే అదే రక్తాన్ని నా కుక్కలు నాకుతాయి. నువ్వు అనుకున్నది జరగలేదు. వెరీ గుడ్, జరగలేదు, దేవునికి ఇష్టం లేదు. స్తోత్రం చెప్పండి. చాలామందికి చాలా కంగారు ఎక్కువ. ఈ 40 రోజుల్లో నేను అనుకున్నాను, ఇది జరగలేదు కాబట్టి ఇంకా నేను ఇంత ప్రార్థన చేయడం అనవసరం, ఇంకా వేస్ట్, ఇన్ని రోజులు నేను ఉపవాసాలు ఉండడం అనవసరం. నేను 40 రోజులు మొకాళ్ళు నిప్పులు పట్టేసేటట్టుగా తిరుగుతున్నాను, నన్ను దేవుడు కనికరించట్లేదంటే దేవుడు సమయాన్ని తీసుకుంటాడు. ఆయన ఇవ్వవలసిన స్థితి అంటూ వచ్చేస్తే ఇచ్చేస్తాడు. ఇవ్వకూడదు అని అనుకుంటే ఇవ్వడు, ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేసినప్పుడు ఆగడం నేర్చుకోవాలి క్రైస్తవుడు. రే, నీకు వద్దురా ఇది. చిన్నప్పుడు బాగా చిన్నతనంలో మా పాప హనీ ఎత్తుకొని ఒక క్యాండిల్ వెలిగి ఉంటే, కరెంట్ లేదు అప్పుడు, ఇన్వర్టర్ లేవు, ఏమి లేవు ఆ దినాల్లో. ఆ క్యాండిల్ ఇలాగ ఎత్తుకొని క్యాండిల్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఆ క్యాండిల్ కావాలని వెళ్ళింది దాని దగ్గరికి. నేను వద్దంటే ఆగదే, కావాలని ఇలాగే వెళ్ళింది, పట్టుకుంది, కాలింది. కావాలని కాల్చాను. ఒకేసారి చేయి తీసేసింది. ఇక మళ్ళీ వెళ్తావా? వెళ్ళలేదు. చాలా చిన్నతనంలో. పెద్దలకి తెలుసు అది కాలుతుంది అని. కాలదు అని కాన్ఫిడెన్స్ ఏంటంటే దాన్ని అనుభవించలేదు కదా పిల్లలు, అందుకని వాళ్ళు అనుకుంటారు అది ఏంటో తెలియదు. ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ కూడా కొంతమంది పిల్లలు కొంతమంది కొన్ని సంవత్సరాల కిందట పెద్ద డెకరేషన్ చేసాం చర్చ్ అంతా, ఈ రోడ్ అంతా కూడా లైట్లు పెడితే ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఆ లైట్లు కోసేసుకుందామని చెప్పి ఆ కోసుకుంటాక ఆ లైట్ పట్టుకున్నాడు. ద్రాక్ష పళ్ళ కనపడతాయి కదా బయట. ఇప్పుడైతే చిన్ని ఎల్ఈడి లైట్లు వచ్చినాయి, కానీ గతంలో ఎంత అందంగా ఉండేవి, ఇంత బల్బులు ఉండేవి. ఈ క్రిస్మస్ పండుగ జరిగిందంటే చుట్టూరు లైట్లు, ఇక్కడి నుంచి ఆ సెంటర్ దాకా లైట్లు పెట్టేసాం. ఒక కుర్రాడు గబగబా వెళ్ళి చీకట్లో వెళ్ళి ఇది దాచేసుకుందామని చెప్పేసి ఆ లైట్ లాగేస్తున్నాడు. కొట్టింది మళ్ళీని ఒక్క దెబ్బకే ఎక్కడి నుంచి అక్కడ పడ్డాడు. మళ్ళీ కరెంటు జోలికి వెళ్తాడా? ఇప్పుడు పోనీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా ఈ లైట్ చాలా అందంగా ఉందని పట్టుకుంటారా? ఇలాగా పట్టుకుంటే ఏమవుద్ది, ఇలాగ అరగంట ఊగుతారు కదా, షాక్ పడుతుంది అది. అందుకనే వినయము అనేటువంటి మాట గురించి కూడా నిన్న ఆ అక్షయ అలంకారం ధరించుకోవాలని మనం విన్నాం. తల్లి కానీ, తండ్రి కానీ, పెద్దలు కానీ, కాపరి కానీ, దైవజనుడు కానీ, విశ్వాసి కానీ దైవావేశం వలన అది నీకు జరగలేదు అని అనుకుంటే అది జరగడం దేవుని చిత్తం కాదు అని నమ్మాలి. అదిగో నేను అనుకున్నది ఎందుకు జరగలేదు అంటే ఓ పని చేయి, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అడిగే. జరగలేదు అంటే ఎలక్షన్లో నిలబడ్డాం, ఓడిపోయాము, పోనీ నెగ్గేసాము. ఎన్ని సంవత్సరాలు నెగ్గేస్తే? 5 సంవత్సరాలు. ఎన్ని రోజులు పడుతుంది? జరిగిపోతాయి రోజులు, అలాగా సంవత్సరాలు గడిచిపోతాయి. పోనీ ఓడిపోయాం. గెలిచిన వాళ్ళకి ఏదన్నా జీవితాంతం శాశ్వతమా సీటు?
పోనీ ఓడిపోయినటువంటి వ్యక్తికి ఏదైనా జీవితాంతం అలా ఓడిపోయినట్టుగా ఉంటాడా ఎవరైనా? ఓటమి గెలుపుకు మొదటి మెట్టు. ఈరోజు ఓడిపోతాం తెలిస్తేనే ఎలా గెలవాలో పోరాడడం అలవాటు అవుతుంది. ఎలా గెలవాలో నేర్చుకోవాలంటే ముందు ఓడిపోవాలి. ఈ బల్బు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి అతను కొన్ని వేల సార్లు బల్బును తయారు చేసి కరెంట్ ఎట్టగానే టిప్పును కాలిపోయేది. మళ్ళీ బల్బు తయారు చేసేవాడు, మళ్ళీ కనెక్షన్ కలిపేవాడు, పేలిపోయేది, మళ్ళీ పెట్టేవాడు, పేలిపోయేది. అలాగా రోజు 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 ప్రయత్నం చేసి 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 కొన్ని వేల సార్ల తర్వాత లైట్ వెలిగింది. ఓడిపోవడం అలవాటు చేసుకోవాలి. ఓటమిని హుందాగా అంగీకరించాలి. డబ్బులు నష్టపోయాం, హుందాగా అంగీకరించాలి. వ్యాపారంలో నష్టపోయాం, ఓకే ఇది దేవునికి ఇష్టం లేదేమో అందుకని నేను నష్టపోయాను. ఆర్థికమైన విషయాల్లో ఓడిపోయాం, కుటుంబ విషయాల్లో ఓడిపోయాం, రాజకీయ సంబంధమైన విషయాల్లో ఓడిపోయాం. ఓడిపోవడం అనేది మనస్తత్వానికి, శరీరానికి అలవాటు చేసుకోకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. యేసు ప్రభు వారి దగ్గరే ఉన్నాడు, కానీ ఏం తీశాడు? కత్తి తీశాడు. దేవాలయంలో ఉన్నాము, సన్నిధిలో ఉన్నాము, తెల్లబట్టలు వేసుకున్నాము, చాలా భక్తిగా ఉన్నాము అని అనుకుంటున్నాం, మంచిదే. కానీ ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, మనం ఏమని తిరగబడతారు తెలుసా కొంతమంది, ఈ బైబిల్ కానీ ఇలా పక్కన పెట్టాను అనుకోరా, అప్పుడు చెప్తాను నీ సంగతే. అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళలో ఉన్న పచ్చింక అస్సలా ఆర్ల. యేసు ప్రభువుని విడిచిపెట్టేశాడు ఇస్కరియోతు యోధా అని ఇస్కరియోతు యోధా గురించి ఉతికి ఆరేసేసాం పోయిన వారం అంతానే. కానీ ఈరోజు మరి యేసుక్రీస్తుతోటే ఉండి సంఘములోనే ఉండి, మందిరంలోనే ఉండి, పాస్టర్ గారితోనే ఉండి, విశ్వాసులతోనే ఉండి, మనతోనే ఉండి కత్తులు పెట్టుకుని తిరిగేటువంటి వారిని ఏమనాలా? అంటే టైం వచ్చినప్పుడు నరికేద్దామనా? టైం వచ్చినప్పుడు చెవులు తీసేద్దామనా? సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తన కడుపులో ఏం పెట్టుకున్నాడంటే ఒక ద్వేషాన్ని, ఒక పగని, ఒక ప్రతీకారాన్ని పెట్టుకున్నాడు. నేను అనుకున్నది జరగలేదు, నాకు కుదరదు, నేను అనుకున్నది జరగలేదు, నాకు రావాల్సింది ఇవ్వలేదు, నేను అనుకున్నది జరగలేదు. ఈ రోజున చాలామంది యవనస్తులు, పిల్లలు ఎదగని వయసులో, యవన ప్రాయములు ఉండేటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసా? వాళ్ళు అనుకున్నవి జరగలేదు. ఒక అమ్మాయికి ఫోన్ చేశాడట ఒక యవనస్తుడు, 120 సార్లు 130 సార్లు ఫోన్ చేశాడట. ఆ మొబైల్ ఫోన్ సైలెంట్లో ఉందట. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తలేదు కాబట్టి చూసుకో, నేను చనిపోతున్నానని చెప్పి వీడియో కాల్ ఆన్ చేసి ఫోన్ ఎత్తిన తర్వాత వేసేసుకున్నాడు, ఊరేసేసుకున్నాడు, చచ్చిపోయాడు. భార్య కాపురానికి రాలేదని చెప్పి భర్త ఆత్మహత్య. ఇవన్నీ నేను మాట్లాడుతుంటే మీకు మనసు, అరే ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని అనుకుంటున్నారు. ఎవరి కోసమో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ. 4 గ్రామాల్లో, పట్టణాల్లో, విదేశాల్లో దేవుని వాక్యం వెళ్తుంది. ఎవరి కొరకు ఈ మాట వస్తుందో, నీవు అనుకున్నది జరగలేదు అంటే జరగకూడదు అనేది దేవుని చిత్తము అని నువ్వెందుకు అర్థం చేసుకో. ఎందుకంత పిచ్చి? అది జరగకూడదు అనేది దేవుని ప్లాను.
నువ్వు వ్యాపారంలో ఓడిపోవాలి అనేది గాడ్స్ ప్లాన్. భార్యాభర్తల విషయంలో నువ్వు ఓడిపోవాలి అన్నది దేవుని ప్రణాళిక. ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఎందుకు అంగీకరించవు? ఎందుకంత మొండి పట్టుదల? ఎందుకంత కసి? అంత కక్ష ఏంటి? అంత మొండితనం ఏంటి? చాలా విషయాల్లో పాస్టర్ గారు నన్ను పలకరించలేదు, పాస్టమ్ గారు వచ్చి నన్ను పలకరించలేదు, నేను రోగినై ఉంటే నన్ను పలకరించడానికి రాలేదు అని ఒక ఆమె చర్చి మానేసింది. జ్వరం వచ్చిందంట, అందుకని జ్వరం వచ్చిందని పాస్టర్ గారికి తెలియలేదు. ఒకరోజు, ఏమ్మా చర్చికి రాకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి, బైబిల్ పెట్టుకున్నానంటే, మా లెక్కలేదులేండి మీకు అంది. ఇదిటిది మా లెక్కలేదంట వీటి, ఏమైందమ్మా? పోయిన వారం అంతా జ్వరంతో బాధపడ్డాను. పేదం చెత్తకు వచ్చారా? సరే అమ్మ డాక్టర్ గారు నీ దగ్గరికి వచ్చారా అని అడిగాను. నేనే వెళ్ళానండి అంది. కంపౌండర్ నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళానండి. మందులు చాపాడు నీ దగ్గరికి వచ్చాడా? నేనే వెళ్ళానండి. మరి ఎవడ చీపుగా ఉన్నాడు రావడానికి? పోనీ ఓ పని చేయి, నేను రాలేదు కదా, సాటింపు వేయించలేకపోయావా? ఇందు మూలముగా తెలియజేయబడినది ఏమనగా, పలానా నాకు జ్వరం వచ్చింది కనుక సంఘస్థులందరూ వచ్చి ప్రార్థన చేయాలో హో హాయ్ అని చెప్పలేకపోయావా? వెళ్ళు, ఎక్కడికి వెళ్తున్నావో వెళ్ళు. నా ఎదురుగుండగా ఒక ఊపేసుకుని బైబిల్ ఇలా తిప్పేసుకుని ఇంకో చర్చికి వెళ్ళిపోతే బెంగెట్టుకుని చచ్చిపోతాను అనుకున్నావేమో, వెళ్ళు. అనుకున్నది జరగకపోతే పిచ్చోళ్ళం అయిపోతామా? ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అడుగుతారు నా దగ్గరికి వచ్చి, అయ్యగారండి 3 రోజులు సెలవులు వచ్చినాయండి, ఇంటికి వెళ్తానండి. ఇంటికి వెళ్తానండి అంటే సంతోషంగా పోన్లే, చిన్నపిల్లలు అయితే గదిమెత్తను కానీ ఎదిగిపోయారు కాబట్టి కొంచెం మరీ అలాగా ఒక మెకానికల్గా కాకుండా, ఎందుకు పని ఏముంది ఇప్పుడు, వెళ్ళాల్సిన పని ఏంటి అని అన్న ఒకవేళ కఠినంగా ఎలా లోపలికి వెళ్ళండి, మీకు సెలవుల్లో ఏమైనా లోపలికి వెళ్ళండి అంటే వెంటనే ముఖం అప్పుడు దాకా ఇలాగున్న ముఖం కత్తిచ్చుకుని కోసేసినా సరే ఒక చుక్క కూడా రక్తం రాకుండా తుమ్మ ముద్దులా గెట్టేస్తారు మొక్కలు. తుమ్మ ముద్దు ఎలాగంటే ఎలా కాలిపోయిన ముఖం ఎలా ఉంటుందో, కాలిపోయిన కర్రలు ఎలా ఉంటాయో, నిప్పులు ఎలా ఉంటాయో అలాగే మొక్కలు ఎట్టేసి మొక్కలు మాడిసేసుకుని, ఈ ఒక్క విషయంలో నేను పంపించేస్తాను, కానీ రేపు జీవితంలో నువ్వు అనుకున్నది నీ భర్త చెయ్యకపోతే, నువ్వు అనుకున్నట్టు నీ భర్త ఉండకపోతే, నువ్వు అనుకున్నట్టు నీ పిల్లలు ఉండకపోతే, నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబం ఉండకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నా కుటుంబ సభ్యులు ఒకరు భీమవరం అవతల నుంచి ఏదో ఊరుంది, కైకలూరు నుంచి రోజు పొద్దున్న నాకు ఫోను, నా బావమరిది ఒక ఆయన ఫోన్ చేసి, బావా ఇలాగా నా కొడుకుని అక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను, నువ్వు చూస్తావా నా కొడుకుని అప్పచెప్దాను. ఏమైంది నీ కొడుకు? ఏమైందంటే వాడు జతలు పట్టేస్తున్నాడు, పట్టుదల వచ్చేసింది వాడికి, ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు, చదువుకోవట్లేదు సరిగా, నీ దగ్గర ఉంటే బాగుంటాడు, అక్కడ క్యాంపస్లో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని. వయసు ఎంత అంటే 14 అన్నాడు. 14 పిల్లలు కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళని మేనేజ్ చేయడం. ఎన్ను ముదిరిందంటే మన మాట లోబడరు, నువ్వు లోబడినట్టు నటింతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద పిల్లలు ఒకవేళ నేను కోప్పడానో కొట్టినా తలదించుకుంటారు తప్ప వాళ్ళు తిరుగుబాటు చేయరు, వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఈ మాటను మనం బాగా అర్థం చేసుకోవాలి. పట్టుదల 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 పట్టుదల. సరే, పట్టుదలతో ఉండి శిష్యుడు తన దగ్గర కత్తి దాచుకున్నాడు.
పట్టుదలతో కత్తి దాచుకున్నటువంటి వానితో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు. నువ్వు మొండితనాన్ని కానీ పెట్టుకుంటే ఆ మొండితనం నిన్నే చంపేస్తుంది. యేసుక్రీస్తు వారు అరెస్ట్ చేయబడడం, యేసుక్రీస్తు వారు బంధించబడడం అనేది అది తండ్రి చిత్తం, దేవుని చిత్తం. అది అలా జరగవలసి ఉంది. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు అరెస్ట్ అవ్వడం, యేసుక్రీస్తు వారిని అక్కడ ఉన్న వారందరూ బంధించడం, ఇస్కరియోతు యూదా దూషించడం. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ శిష్యునికి కోపం రావడానికి గల రీజన్స్ ఏంటంటే, ఆల్ ఆఫ్ సడన్గా అమాయకుడైనటువంటి ఆయన మీద అంతమంది వచ్చి దొమ్మిగా దాడి చేసేసారు. అమాయకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, అంటే అమాయకం అంటే ఆయనకి ఏ పాపమో తెలియదు, కానీ కారణం లేకుండా వాళ్ళు దాడి చేసి, కారణం లేకుండా ఆయన మోసగించబడితే ఎంత కోపం రావాలి? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా నేను ఇలా వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఎవరైనా నా మీద దాడి చేశారనుకోండి, మీకు ఎంత కోపం వస్తుంది? లైవ్ లేదు, గీవి లేదు, దాకుంటే దాకా చెంబు ఉంటే చెంబు ఇచ్చుకొని అందరినీ బాధేస్తారు. ఎవడరా మా పాస్టర్ గారి మీద చేతులు వేశారు, రెండరా తేల్చుకుందాం అని చెప్పేసి కోపాలు న్యాచురల్గా వస్తాయి. కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారి విషయంలో చాలా కఠినంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ కత్తి తీసి నీ వరలో పెట్టుకో. వాడు కత్తి తీసేసి ప్రధాన యాజకుని యొక్క చెవి నరికేశాడు. నరకడానికి ఇంకేది దొరకలేదా? చేతి మీద పడవచ్చు, లేకపోతే తల మీద కొట్టచ్చు, లేకపోతే కాలు మీద కొట్టచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కొట్టచ్చు. గాయం చేయడానికి ఇంకే ప్లేసు లేదా? దొరక అంటే ఆ చెవి ఏది దొరికితే అది తీసేయాల, ఇంకా అంటే చెవి నరికేసాడు అనమాట. క్షణికమైన ఆవేశము అనే బలహీనత ఇక్కడ ఎవరికన్నా ఉంటే మీ నాశనానికి, మన నాశనానికి అది మొదటి మెట్టే. అది మొదటి మెట్టే. నిన్న చెప్పాను అనుకుంటాను నేను, ఎక్కడి నుంచో కానీ ఒక 6,000 రూపాయలు ఖర్చు పెట్టి కోళ్ళు తీసుకొచ్చాను, అన్నీ చచ్చిపోయినాయి. మా అమ్మ తెల్లారందే ఫోన్ చేసి, పెద్ద కోళ్ళు చనిపోయినాయిరా, ఎందుకు చచ్చిపోయినాయి అర్థం అవ్వట్లేదురా, నేను వీటిని పెద్ద చేసి నేను ఎంతో గొప్ప చేశాను, వీటిని పెద్ద పెద్దవి అయినాయిరా, అది 15,000, 20,000, 30,000 అంట. అవి ఎక్కడి నుంచో మరి రామేశ్వరం నుండి నేను ఆంటీగా రాణిగారు వారి కుటుంబం దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. 30,000 రూపాయలు ఖరీదైన కోళ్ళు చచ్చిపోయినాయి. ఇది చెప్తే పోలేమా, చచ్చిపోనే మన నెత్తి మీద రాసి పెట్టుంటే అది ఎక్కడ చచ్చిపోయింది కూడా బతికొస్తుంది. అది అవ్వలేదా, అది దేవుని చిత్తం కాదా, అది మన నోటి దగ్గరికి వచ్చింది కూడా నోట్లోకి వెళ్ళదు, అక్కడతో ఆగిపోద్ది. ఊర్లే పోనీ పెట్టుబడి పెట్టాను, నేను బెంగెట్టేసుకోవాలి, నాకేం బెంగలేదు, అది దేవుని చిత్తం కాదేమో, వదిలే. క్షణికమైనటువంటి ఆవేశాలు మనల్ని మనకే ప్రమాదం. అందుకనే మనం చిన్నప్పుడు ఒక పాఠాన్ని నేర్చుకున్నాం, తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు. ఓ తండ్రి ఓ మంచి అందమైనటువంటి కారు కొన్నాడట. సడన్గా సర్ప్రైజ్ చేయడానికి ఆ కారుని ఒకేసారి తీసుకొచ్చి ఇంటి ముందు పార్క్ చేసి తన పిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా పిలిచి, భార్యను కూడా పిలిచి సర్ప్రైజ్ ఇచ్చాడట. ఇదిగో చూడండి ఎంత అందమైనటువంటి కారు అని. ఆ పిల్లలు, ఆ తల్లి ఆ కారు ఆనందంలో గుండ్రంగా తిరుగుతుంటే, ఈ తండ్రి కాసంత ఎక్కడికో పనుండి ఆ ఇంట్లోపలికి వెళ్ళి వచ్చి చూసేసరికి అలా కొడుకు చిన్న రాయి ఇచ్చుకుని కారు మీద రాస్తున్నాడు. అంటే ఏదో ఇలాగా, పిల్లలకి ఏం తెలుస్తుంది?
మన ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ప్రార్థన జరుగుతుంది, బయట ఉన్న మామిడి చెట్టు కాయలన్నీ పిందులన్నీ కోసి పిల్లలు పోగొట్టారు. అక్కడ పచ్చడెట్టేసుకుని ఎన్ని కాయలు ఉన్నాయి. ఏం చేస్తాం? మన పిల్లలు, వాళ్ళకి తెలియదు. పిల్లలకి తెలియదు కానీ తల్లులకు తెలుసు కదా. బయట కాపలా కాస్తూ ఉంటారు కొంతమంది. కాపలా కాసేటప్పుడన్నా పిల్లలకి చెప్పాలి కదా. ఈ ఇల్లు మర్చిపోయి వాక్యంలో లీనమైపోయారు. స్తోత్రం చెప్పండి. తప్ప వాళ్ళది కాదు. బయట కూర్చున్న వారు కూడా మనసు బయట పెట్టరు పాపం. అంటే లాస్ట్కి ఇంకేం పోయినా పట్టించుకోరు. వాక్యం మీద మాత్రమే మైండ్ ఉంటుంది. అమ్మ, ఎంత మంచి ఏకాగ్రత కలిగిన విశ్వాసులు మనం కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్పండి. పిల్లలు ఇంత పోగొట్టారు. సరే, ఎవరో చెప్పారు ఇన్ని పోగు పెట్టేశారు. అయ్యయ్యో, పోనీయండి, మనకి కాంది మన దగ్గరికి రాదు. దాని గురించి మనం ఎమోషన్ అయిపోయి కోపం పడిపోయి పెద్ద పెద్ద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేయాల్సినంత అవసరం ఏమి లేదు. ఇంటెన్షనల్గా ఎవరన్నా చేస్తే వాళ్ళకి భయం చెప్పాలి, అది వేరే విషయం. ఈ కుర్రాడు చిన్న రాయిచ్చుకొని ఆ కారు మీద ఏదో బర్ర రాస్తుంటే పై నుండి చూసినటువంటి వాళ్ళ నాన్న సుత్తేదో చేతిలో ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కుర్రాన్ని కొట్టేశాడు. ఆ కొట్టేయడంతో అది చేతికి గాయమైపోయి చెయ్యంతా రక్తం గారిపోతుంది పిల్లోడికి. పెద్ద పెద్ద పిచ్చి పిచ్చి కేకలు వేసుకొని వచ్చేసాడు ఆ పిల్లోడి దగ్గరికి. ఇడియట్, పనికిమాలోడా, నువ్వు ఎంత మంచి అందమైన కారును పాడు చేస్తావా, రాయించుకుని రాసేస్తావా దాన్ని అని. తీరా ఆ కారు దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్లోడు దాని మీద రాసింది ఏంటంటే, డాడీ ఐ లవ్ యూ అని రాశాడు. చాలాసార్లు మనము ఇలాగ ఒక ఇడియట్స్గా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ పిల్లోడు తప్పు రాయలేదు. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం. వాడికి ఎలా రాయాలో, ఎలాగ దాని మీద ఆ మాటలు రాయాలో వాడికి తెలీదు. ఆ ఫీల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాడికి తెలీదు. వాడు రాసింది నా నాన్న మీద ఇష్టంతో, నాన్న మీద ప్రేమతో. కానీ తనకున్న కోపము ఆ పిల్లోడు రక్తాన్ని చూసేలాగా చేసింది. ఈరోజున ఈ వాక్యం వింటున్న చాలామంది యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ శిష్యుడు ఒక చిన్న కత్తి పెట్టుకొని దగ్గర అనుకున్నది జరగలేదని చెవులు నరుకుతున్నట్టుగా కత్తులు తిప్పుతున్నటువంటి విశ్వాసులతో, కత్తులు తిప్పుతున్నటువంటి మనుష్యులతో ఈ షార్ట్ టెంపర్, లేకపోతే అది తాత్కాలికమైనటువంటి క్షణికమైన ఆవేశంతో ఉన్నవారికి హెచ్చరిక, నీ కోపం నిన్ను చంపేస్తుంది. నీ కోపం నిన్ను చంపేస్తుంది. కొంతమంది ఉంటారు, నాకు సడన్గా ఫోన్ చేసి, చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఏదో మంచి పనిలో ఉంటాను, నాకు ఫోన్ వస్తుంది అనమాట, చచ్చిపోదాం అనుకుంటున్నాను. చచ్చిపోరా అయితేనే. నాకు డైరెక్ట్ ఆపోజిట్ మాటలు అనమాట. టెంట్ వేసేస్తాను ఇంటి దగ్గర. ఫోన్ చేయనా, మహేష్ గారికి ఫోన్ చేస్తాను. అని ఎన్ని గంటలకి ఇంచుమించుగా చచ్చిపోతావు నువ్వు? చాలా ఏలాకోలంగా ఉంది నీకు, నేను చచ్చిపోతే చూద్దామని. మరి నువ్వే కదా అన్నావు చచ్చిపోతానని. ఎందుకు వచ్చిన ఆవేశాలు ఇవన్నీ? అంటే కామెడీగా మాట్లాడుకోవడానికి బాగుంటాయి, బట్ అలా జరిగిందంటే ఎంత కుటుంబం వేదన పడుతుందో తెలుసా? ఓ జీవితకాలం కుటుంబం అంతా వేదన పడుతుంది. మనము అనుకున్నది జరగకపోతే అది జరగకూడదు అనేది దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి అందరూ. నువ్వు ఎంత గింజుకో, అది జరగలేదంటే దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. అది జరగలేదు అంటే దేవుని చిత్తము. అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ బైబిల్ కాలేజీకి వైజాగ్ వెళ్ళాను. COTR అని ఆ క్యాంపస్లో బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అప్లికేషన్ ఇచ్చాను. కొన్ని గొడవలను బట్టి నన్ను తీసుకెళ్ళినటువంటి పాస్టర్ గారు ఆ అబ్బాయికి సీట్ ఇవ్వద్దు అని చెప్పి ఉత్తరం రాశారు. ఆ తర్వాత నాకు ఉత్తరం వచ్చింది,
యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఇక్కడ ట్రైనింగ్ అవడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి నాకు ఉత్తరం వచ్చింది. మా నాన్నగారు నేను కలిసి లబోదీపం అని ఆ కాలేజీలో చదివించాలని ఏదో రకంగా మా నాన్నగారు ప్రయత్నం. కాలినడకన తుని దగ్గర నుంచి ఏదటం అని ఒక ఊరు ఉంది. ఆ ఏదటం అనేటువంటి ఊరికి కాలినడకన వెళ్ళాం. మా నాన్నగారు నేను వెళ్ళి అక్కడ పాస్టర్ గారితో రికమెండ్ చేయించాం. నో ఛాన్స్, స్ట్రాంగ్గా అబ్బాయికి అది ఆ కాలేజీలో చదవకూడదని చెప్పేసి ఒకరు కంప్లైంట్ పెట్టారు. అందుకని ఒక బ్యాడ్ ఇంపాక్ట్ ఎవరికన్నా ఉంటే మేము ఈ కాలేజీలో చదవనివ్వం. ఎంత బాధపడిపోయారో మా నాన్నగారు. నేను బాధపడిపోయాను. ఏ పాస్టర్ గారు అయితే లెటర్ రాసి ఇచ్చారో ఆయన మీదకి చాలా కోపం పెట్టేసుకున్నాను చాన్నాళ్ళు. కానీ నాకు ఎక్కడ అవకాశం దొరికిందంటే మద్రాసులో హెచ్బిఐలో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో కాలేజీలో సీట్ దొరికింది నాకు. అక్కడ చెడిపోబట్టి అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుని చిత్తం కాదు, కానీ నా డ్రీమ్ అది. నాకు ఆ క్యాంపస్ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంటుంది. చాలామంది టీవీ స్పీకర్స్, చాలామంది టీవీలో వాక్యం చెప్పే సో కాల్డ్ బిగ్గెస్ట్ పాస్టర్స్ అందరూ కూడా ఆ సిఓటిఆర్లోనే చదివారు. ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారంటే అంత ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఈవెన్ నాకు హెచ్బిఐ కంటే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. హెచ్బిఐ అంతా చాలా డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ వాళ్ళది, హైలీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ వాడతారు వాళ్ళు. కానీ అక్కడ చాలా ఈజీగా వందలాది మంది స్టూడెంట్స్ ఎంత ఫ్రీగా మాట్లాడతారో ఇంగ్లీష్. వర్షిప్ చేస్తారు, ఎంత అద్భుతంగా ఉంటుందో. వాయిద్యాలు వాయిస్తారు, ఎంత చక్కగా వాయిద్యాలు వాయిస్తారో. నేను అక్కడ మిస్ అయ్యాను. అక్కడ మిస్ అవ్వడం గాడ్స్ ప్లాన్. స్తోత్రం చెప్పండి. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్, ఇట్స్ గాడ్స్ ప్లాన్. నువ్వు ఏదైనా మిస్ అయ్యావంటే, ఏదైనా నువ్వు కోల్పోయావంటే, ఏదైనా నువ్వు ఓడిపోయావంటే, ఏదైనా నీ జీవితంలో లేదు అంటే అది దేవుని ప్రణాళిక. ఈ పాఠం నేర్పడానికి వాక్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. జరగలేదని కత్తులు పెట్టుకుని తిరగద్దు, వదిలే. మిగతా 10 మంది సైలెంట్గా ఉన్నారు కదా, నీకొక్కనికి అంత కోపం ఏంటి? మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు కదా, నువ్వెందుకు పిచ్చోడు అయిపోతావు? మిగతా వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారు కదా, నువ్వెందుకు వైలెంట్గా మారిపోతావు? అలా వైలెంట్గా మారిపోయి ఏదో ఒక పొరపాటు చేసేస్తావు. ఆ పొరపాటు నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. దేవుడు కొన్ని విషయాల్లో మనకి ఇవ్వకపోతే ఇది నీ చిత్తం ప్రభువా. స్తోత్రం చెప్పండి అందరూ. ఇది నీ ప్రణాళిక, నీ ప్లాన్ అయినా ఈ అనుభవంలోనికి మనం మార్చబడాలి. మన బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ. ఆ శిష్యుడు చేసినట్టుగా నా జీవితంలో అలా మొండితనంగా నేను బ్రతుకుతుంటే నా హృదయాన్ని మార్చుకుంటాను ప్రభువా. నా జీవితంలో కొన్ని లేకపోవడం అనేది నీ ప్రణాళిక, ఇది నీ చిత్తం అని భావించే మనస్సు నాకు దయచేయండి, నూతనముగా పుట్టించండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన? దేవుని స్తోత్రం కలుగును. చాలాసార్లు నాకుండే ఈ పోరాటం ఎక్కువ. ఒక ప్రాజెక్ట్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను, ఇంకో పాస్టర్ గారు, తణుకులో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మేము కలిసి ఆ ప్రాజెక్టు గురించి ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు. నేను ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పాను. మనం ఇది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలండి ఏదో రకంగానే. ఆయన అన్నారు, అయ్యగారు అసలు రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు నాకు, దీని గురించి ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. భోజనం తింటూ అన్నాను నేను. హోటల్లో ఇద్దరం భోజనం చేస్తూ, పాస్టర్ గారు దేవుని చిత్తం అయిందనుకోండి అది మనకు వస్తుంది, అది దేవుని చిత్తం కాదనుకోండి 4 రోజులు తిరిగాను, 5,000 ఖర్చు పెట్టుకున్నాను, పోనివ్వండి. నేను పొద్దున్నే సేవకి వెళ్ళిపోతాను, సాయంకాలం వాక్యం చెప్పుకుంటాను, మీరు మీ కూటం చెప్పుకుంటారు, మీరు మీ కూటాల్లోకి వెళ్ళిపోతారు. నథింగ్. దాని గురించి మూతి ముడిచేసుకుని అహాబ్ రాజులాగా ముఖం మార్చేసుకుని మాట్లాడడం మానేసి
అమ్మో స్టేటస్లో చూపిస్తున్నారు ఇప్పుడు కోపాలు. స్తోత్రం మర్చిపోయి నేను అసలు సంగతి. దట్ ఈజ్ మై యాటిట్యూడ్. అబ్బో, కోపం ఏదన్నా వచ్చిందంటే అది ప్రత్యేకించి ఇప్పుడు కోపాన్ని వ్యక్తీకరించేటువంటి సాధనం ఏంటంటే స్టేటస్. పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అసలు బుర్ర పాడైపోద్ది ఈ స్టేటస్ అన్న మాట చెప్తే ఏం అర్థమవుతుంది. సాధారణమైన వాళ్ళందరికీ తెలిసింది. నేను చాలామంది పిల్లలను చూస్తుంటాను. అందులో ఓ పాప ఎప్పుడైనా సరే తను ఎడుతుంది మూడ్ ఆఫ్ అని ఎడుతుంది. ఏమైందమ్మా అని పెడతాను మెసేజ్, అసలు సమాధానం చెప్పదు, అన్నీ డిలీట్ చేసేస్తుంది, మర్చిపోద్ది, మళ్ళీ స్టేటస్లో పెడుతుంది టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎడుతుంది. సరే సరదాకి పెట్టుకున్నది వేరు, కానీ అవతల వాళ్ళని తిడతాకి స్టేటస్ను ఉపయోగించి కత్తులు ఇలాగ ఉపయోగిస్తున్నారు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. స్టేటస్లే, ఆ స్టేటస్లో మన ఎమోషన్స్ని అందరికీ చూపించకూడదు. ఇదో సాధనం అయిపోయింది ఇప్పుడు. మన ఎమోషన్స్ని, మన బ్యాడ్ ఎమోషన్స్ని, మనకి ఏదైనా ఒక సిక్నెస్ లేకపోతే మనకి ఏదైనా నీరసమో, మనకు ఓటమో, మనకు గాయమో ఏదైనా ఎంత మట్టుకు కంట్రోల్ అవ్వాలి అంత కంట్రోల్ అవ్వాలి. ఇక అన్ని దాటిపోతే అప్పుడు చెప్పుకోవాలి, తప్పదు. ఆదరించే వాళ్ళు ఎవరైనా ఆదరిస్తారు, కానీ మాట్లాడితే చాలు స్టేటస్కి వెళ్ళిపోయి అందరూ మోసగాళ్ళే, అందరూ దొంగలే. బాబా నీకు అసలు దొంగతనం రాదు, నీకు అలా మోసం చేయడం రాదు, అందరూ కత్తులు పెట్టుకు తిరుగుతున్నారు, అబ్బో నీకు అలా కత్తి వాడడమే తెలీదు. నెగిటివ్ యాటిట్యూడ్ అని జరగలేదు. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ వదిలిపెట్టేయడమే. మాటికి మాటను దేవుడు చెప్పిస్తున్నాడు. ఎవరి కోసమో నాకు తెలియదు, ఎవరి కొరకో ఈ వాక్యం నాకు తెలియదు. నువ్వు అనుకున్నది జరగలేదు, ఎవరు అనుకున్నది జరిగిందో తెలుసా? దేవుడు అనుకున్నది జరిగింది. దేవుడి మాటలు దీవించును గాక. మహోన్నతుడా, సర్వంతర్యామి, నీ ప్రశస్త నామమును బట్టి నీకు స్తోత్రాలు. అనుకున్నది జరగకపోతే ప్రధాన యాజకుని చెవి తెగ నరికినటువంటి యేసు అనుచరుడిలాగా నా జీవితంలో, మా జీవితాల్లో అనేక పర్యాయాలు పగ సాధించడానికి కత్తి పెట్టుకొని, మనసులో కత్తి పెట్టుకొని వాళ్ళని వీళ్ళని మనసులో గాయం చేయడానికి, వాళ్ళ హృదయాలు వీళ్ళ హృదయాలు గాయం చేయడానికి తిరుగుతున్నాం. వ్యాపారంలో మేము ఓడిపోయినా, ఉద్యోగంలో మేము ఓడిపోయినా, ఇంకే విషయాల్లో మేము ఓడిపోయినప్పటికీ కూడా మేము ఓడిపోవడం నీ చిత్తం ప్రభువా. లాజరు నేను రోగినయ్యాను, లాజరు నేను ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నేను కొట్టుమిట్టాడుతున్నాను, ధనవంతుడు ముక్కలు తింటున్నాడు, ధనవంతుడు రొట్టెలు తింటున్నాడు, నేను మొక్కలు తింటున్నాను, కుక్కలాగా మొక్కలు తింటున్నానని తను తానేమీ కించుపరుచుకోలేదే. ధనవంతుడు ఎప్పుడు దొరుకుతాడా, కత్తించుకొని కసక్కను పొడి చేద్దామని ఎప్పుడు కూడా తిరగలేదే. నీ చిత్తానికి లోబడ్డం నేర్చుకోవడానికి సహాయం చేయండి. ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి ఆ రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకొనగోరేను. మా జీవితానికి తృప్తిని దయచేయండి ప్రభువా. అది లేదు, ఇది లేదు, ఆ విషయాలు లేవు, ఈ విషయాలు లేవు అని బెంగ పెట్టుకొని, కత్తులు పెట్టుకొని ఇతరుల మీద మేము పగలు సాధించుకుంటే ఆ కత్తి పట్టుకున్నవాడు కత్తితోటి చచ్చిపోతాడని నువ్వు హెచ్చరించినటువంటి ఆ హెచ్చరిక ఆనాటిని అనుచరునికి కాదు ప్రభువా. ఈనాడు ఎవరు నిన్ను అనుసరిస్తున్నారో, ఎవరు నీ పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారో,
ఎవరు నీ మాట పలికి బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు నాయన. మా జీవితాల్లో, మా పిల్లల జీవితాల్లో అది నీవు ఇవ్వలేదు అని అంటే అది నీ చిత్తమని నమ్మడానికి, నీ చిత్తాన్ని గౌరవించడానికి మాకు మంచి మనస్సును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. మోటార్ సైకిల్ ప్రమాదంలో గాయపడ్డ అనిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉన్న చందు కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి. ఇంకను నేను ఎరుగని బిడ్డలు ఆయా స్థలాల్లో, ఆయా పట్టణముల నుండి ఆయా అవసరతలు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి నీ కృపా సహాయము దయచేయండి. ఈ వాక్య సందేశమును వినుచున్న ప్రతి కుటుంబమును ప్రత్యేకముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అడగరాని వాడిని దయతో క్షమించండి. అడవలసిన మనుషులను వాటన్నిటిని మాకు దయచేయండి. ఎంతమంది అంశములు పెట్టుకొని ప్రార్థిస్తున్నారో వారి ప్రతి అంశ ప్రార్థనలకు జవాబు అనుగ్రహించగలిగిన సమర్థుడు అని నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడతలను జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో బలపరచండి. ప్రార్థన పాసనకి చేరనివ్వాల్సిందని అడగరాని వేణులతో క్షమించండి. అడవలసిన మరిచిన వాటన్నిటిని మాకు దయచేయండి. ఇది నా ఆశీర్వాదాలతో నింపవలసిందని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దైవాశీస్సులు.